ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనికిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెతలో వివేకి గురించి, అదే రీతిగా బుద్ధిహీనుని గురించి రాయబడడం చూస్తాం. వివేకి యొక్క స్వభావం, బుద్ధిహీనుని యొక్క ఫలితం ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డగా చూస్తాం. వివేకి యొక్క స్వభావం ఏంటంటే తన పెదవుల యందు జ్ఞానం అనేటువంటిది కనబడతా ఉంది. బుద్ధిహీనుని యొక్క ఫలితం ఏంటంటే వాడి వీపునకు బెత్తమే తగుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి మాటలు. వివేకి యొక్క స్వభావం మనం అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిహీనుని స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు. వివేకి స్వభావం పెదవుల యందు జ్ఞానం కనబడడం. సో బుద్ధిహీనుని స్వభావం ఏంటంటే వాడి పెదవుల యందు అనగా వాడి మాటలలో జ్ఞానం కనబడదు. బుద్ధిహీనుని యొక్క ఫలితం తెలుసుకున్నప్పుడు వివేకి యొక్క ఫలితం అర్థం చేసుకోవచ్చు. ఏంటి బుద్ధిహీనుని యొక్క ఫలితం? వాడి వీపునకు బెత్తమే తగుతుంది. అంటే వివేకి యొక్క వీపునకు బెత్తం అనేటువంటిది తగదు. కాబట్టి ఇక్కడ వివేకుని యొక్క స్వభావం, వివేకుని యొక్క ఫలితం. అదే రీతిగా బుద్ధిహీనుని యొక్క స్వభావం, బుద్ధిహీనుని యొక్క ఫలితం ఇక్కడ రాయబడినట్టుగా చూస్తాం. వివేకిగా ఉన్నటువంటి వారి యొక్క స్వభావం ఏంటంటే వారి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. వారి ఫలితం ఏంటంటే వారికి బెత్తం అనేటువంటిది తగదు. కానీ బుద్ధిహీనుని యొక్క స్వభావం ఏంటంటే వారి పెదవుల్లో, వారి మాటల్లో జ్ఞానం కనబడదు. వాడి యొక్క ఫలితం ఏంటంటే వాడికి బెత్తమే తగును అనేటువంటి మాట. ఇక్కడ రెండు సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. వివేకి మరియు బుద్ధిహీనుడు. వివేకి స్వభావం, ఫలితం. బుద్ధిహీనుని స్వభావం, ఫలితం. మొట్టమొదటి మాటను మనం ఆలోచన చేస్తే వివేకిని పెదవుల యందు జ్ఞానం కనబడును. ఈ మాట అర్థం ఈ రీతిగా ఉంది. వివేకి అనగా అండర్స్టాండింగ్ వన్, అర్థం చేసుకునేవాడు అని స్పష్టమైన అర్థం. సో అర్థం చేసుకునేటువంటి ఆ వాడి సందర్భంలో వాడి మాటలలో జ్ఞానం కనబడుతుంది అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. ప్రత్యేకంగా ఈ 10వ అధ్యాయము 13వ వచనం ఏదైతే ఉందో ఈ వచనము మాటలకు సంబంధించినటువంటి సందర్భానికి రాయబడతా ఉంది. ఇతరులు మాట్లాడేటప్పుడు వివేకి అర్థం చేసుకోవడం ద్వారా తన జ్ఞానం కనబడుతుంది. అందుకే తనకు బెత్తం అనేటువంటిది తగదు అనేటువంటి మాట. ఈ మాట ఇంకా స్పష్టంగా అర్థం చేసుకున్నట్టుకు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. చాలా స్పష్టంగా అర్థమవుతున్నమాట. జ్ఞానుల పెదవులు వారిని కాపాడతాయి. సో ఇతరులు మాట్లాడినప్పుడు ఇతరులు మాట్లాడే విషయాల్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వివేకి, అర్థం చేసుకోగలిగిన ఆ సామర్థ్యం కలిగినటువంటి వాడు తిరిగి మాట్లాడకపోవడం అనేటువంటిది వాడిని కాపాడుకునేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే వివేకుని పెదవులు ఎందుకు జ్ఞానం కనబడను అంటే ఎదుటివారు మాట్లాడిన మాటలను బట్టి వాడు వివేకి అయితే, అర్థం చేసుకున్నటువంటి స్థితి కలిగినటువంటి వాడైతే వాడు తన నోటిని కాపాడుకుంటాడు. అంటే తనకు బెత్తము తగలనటువంటి స్థితి చేసుకుంటాడు. అర్థం చేసుకోలేని వాడైతే వాడు బుద్ధిహీనుడు, వాడి వీపునకు బెత్తమే తగును. ఆ మాట ఇక్కడ రాయబడదా ఉంది 14వ అధ్యాయం 3వ వచనం. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉంది.
ఎదుటివారు మాట్లాడే మాటల అర్థం చేసుకోలేనివాడు. బుద్ధిహీనుడు అనే మాటకున్నటువంటి అర్థం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెన్స్, బుద్ధి లేనివాడు, అర్థం చేసుకోలేనివాడు. ఎదుటివారి మాటలు అర్థం చేసుకోలేనప్పుడు వాడికి బెత్తమే తగును. బెత్తము అనేటువంటి మాట చాలా ఉన్నతంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. బెత్తము అనేటువంటి మాట వాస్తవానికి ఇంగ్లీష్‌లో లేదా రాయబడినటువంటి మూల భాషలో రాడ్ అనేటువంటి మాట చూస్తాం. బుద్ధిహీనునికి ఫలితం ఏంటంటే రాడ్ తగలడం, బెత్తం తగలడం. ఈ మాట అర్థం ఏంటంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళము, మూర్ఖుల వీపునకు బెత్తము. చాలా అద్భుతంగా రాయబడినమాట. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళము, మూర్ఖుల వీపునకు బెత్తము. గాడిదకు కళ్ళం ఎందుకు కడతారు? గాడిదకు కళ్ళం ఎందుకు కడతారంటే అటు ఇటు వెళ్ళక వెళ్ళాల్సినటువంటి దారిని వెళ్ళడానికి. గుర్రమునకు చబుకు అనేటువంటిది ఎందుకు కడతారు అంటే అదుపు చేసేటటువంటి సందర్భం. సో మూర్ఖుల వీపునకు బెత్తము అంటే రాయబడినటువంటి మాట ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇఫ్ ప్రాపర్లీ అప్లైడ్. సో ఇక్కడ బెత్తము, రాడ్ అనేటువంటి మాట సరిగ్గా అర్థం చేసుకోవడాన్ని గురించి ఉపయోగించేటటువంటి ఒక పరికరం, ఒక సామాను, ఇన్స్ట్రుమెంట్. ఇంకా ఉన్నతంగా రాయబడినటువంటి అర్థం ఏ స్టిక్ ఫర్ పనిష్మెంట్. అంటే ఇక్కడ బెత్తము అనేటువంటిది శిక్షణ జ్ఞాపకం చేస్తా ఉంది. ఎవడైతే ల్యాక్ ఆఫ్ సెన్స్, బుద్ధిహీనుడుగా, అర్థం చేసుకోలేని వాడిగా, ఎదుటివారి మాటలను బట్టి తన నోటిని అదుపు చేసుకోలేని వాడిగా ఉంటాడో వాడికి ఈ బెత్తం అనేటువంటిది తగలడం ద్వారా వాడు సరిచేయబడతాడు. సో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ సామెత చాలా ఉన్నతమైనటువంటి అర్థాలతో కూడా ఉంది. సో వివేకి ఎదుటివారి మాటలను అర్థం చేసుకున్నప్పుడు వాడు తన నోటిని కాచుకోవడం అనేటువంటిది జరగడం ద్వారా వాడికి ఎలాంటి ఆ పనిష్మెంట్, ఆ శిక్ష అనేది కలగదు. అయితే బుద్ధిహీనుడు అర్థం చేసుకోలేనటువంటి వాడు ఎదుటివారి మాటలను బట్టి వాడు ఏం పొందుకుంటాడంటే ఆ రీతి అయిన శిక్షను పొందుకుంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ సామెత, సొలొమోను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ సామెత చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి మాట. వాస్తవానికి ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వచనాలు కూడా కాన్స్టాంటెడ్ యూజ్ ఆఫ్ టంగ్ అనేటువంటి అంశం మీద రాయబడ్డాయి. నోటిని ఉపయోగించేటటువంటి ఆ వివిధ సందర్భాలు, వివిధ రకాలు అనేటువంటి విషయం గురించి రాయబడ్డాయి. సో ఎదుటివారి మాటలను బట్టి వివేక్ ఎట్లా మాట్లాడతాడు, ఎదుటివారి మాటలను బట్టి బుద్ధిహీనుడు ఎట్లా మాట్లాడతాడు. వివేకి అయినటువంటి వాడు ఎదుటివారి మాటలను బట్టి మాట్లాడే తన మాటలు తనకేం తెచ్చిపెడతాయి, బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు తనకేం తెచ్చిపెడతాయి. ఇక్కడ 2 సందర్భాలు ఆలోచించాల్సింది. ఎదుటివారు మాట్లాడే మాటలను బట్టి తిరిగి స్పందించే వివేకి, బుద్ధిహీనుల ఫలితాలేంటి? దానికి మునుపు ఒక వివేకిగా, ఒక బుద్ధిహీనునిగా మన నోరు మాట్లాడేటువంటి స్థితి ఏంటి? సో మనం మాట్లాడడం అనేటువంటిది ఏ స్వభావం, ఏ ఫలితానికి తీసుకెళ్తుంది? ఎదుటివారు మాట్లాడినప్పుడు మనం తిరిగి స్పందించేది ఏ స్వభావం, ఏ ఫలితానికి తీసుకెళ్తుందని ఈ సామెత మాట్లాడుతా ఉంది. వివేకివైతే మన స్వభావం మన నోటిని కాచుకోవడం, తద్వారా మనము దెబ్బ తగిలే స్థితి నుంచి మనం ఫలితం పొందుకుంటాం. ఒకవేళ బుద్ధిహీని స్వభావం అయితే మనం మాట్లాడడం అనేటువంటిది అదుపు లేనటువంటిది. అప్పుడు దానివల్ల తప్పనిసరిగా పనిష్మెంట్, బెత్తము సరిచేయబడ్డానికి
కార్యం జరుగుతుంది. ఇది మొదటి కోణంగా. రెండవ కోణంగా ఎదుటివారు మాట్లాడిన సందర్భం వివేకిగా తిరిగి స్పందించడం అనేటువంటి సందర్భం, బుద్ధిహీనునికి తిరిగి స్పందించడం అనే సందర్భం ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ సామెత స్పష్టంగా ప్రశ్నిస్తా ఉంది. నువ్వు మాట్లాడే మాట వివేకం కలిగినటువంటి ఆ వివేకి మాటైనా, ఆ స్వభావమైనా, ఆ ఫలితమైనా, లేదా బుద్ధిహీనులు లాంటి స్వభావం, బుద్ధిహీనులు లాంటి ఫలితమైనా? ప్రతిస్పందించే సమయంలో కూడా వివేకి స్వభావం ఫలితం కలిగి ఉన్నావా? బుద్ధిహీనుని వలె ఆ స్వభావం ఫలితం కలిగి ఉన్నావా? మన నోరు ఏ స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది? ఏ ఫలితాన్ని చూపిస్తా ఉంది? చాలా సార్లు ఈ ప్రశ్న వేసుకోవాల్సింది ఈ సామెత అనుగుణంగా. మన మాటలను బట్టి మనకు దెబ్బలు తగులుతున్నాయంటే మన బుద్ధిహీనులమని జ్ఞాపకం చేసుకోవాలి. మన మాటలను బట్టి మనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం లేదంటే మనం వివేకి అని అర్థం చేసుకోవాలి. సో, వివేకి, బుద్ధిహీనులు అనేటువంటిది మన నోటి మాట వల్ల, మన నోటి ప్రతిస్పందన వల్ల బయటపడిపోతుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్వభావం కలిగి ఉన్నాం, ఏ ఫలితాన్ని పొందుకునే ఆ ఆ చూపు మనం కలిగి ఉన్నాం అనేటువంటిది ఈ సామెత మనం ప్రశ్నిస్తుంది. వివేకి స్వభావమా? బుద్ధిహీనుని స్వభావమా? వివేకి ఫలితమా? బుద్ధిహీనుని ఫలితమా? సరిచేయబడకుండానే అర్థం చేసుకునే స్థితి ఉంటే వివేకుని ఫలితం. లేదు, సరిచేయబడేటట్టుగా బెత్తం ఉపయోగించబడాలి అంటే బుద్ధిహీనుని ఫలితం. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన దేవుని కృప ఏంటంటే బుద్ధిహీనుని వివేకిగా మార్చడమే ఈ బెత్తము ఉపయోగించబడడం. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బెత్తమే తగును, ఇంకేది కాదు. బెత్తమే తగును అంటే సరిచేయడానికై ఉపయోగించబడుతుంది అని అర్థం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, ఈ సమయంలో మీరు ఇచ్చిన మాటలు ఉన్నతమైనవే. అయ్యా, మేం మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి ప్రతిస్పందన ఇచ్చేటప్పుడు మేము వివేక స్థితి కలిగి ఉన్నామా? బుద్ధిహీనుని స్థితి కలిగి ఉన్నామా? వివేక ఫలితాన్ని కలిగి ఉన్నామా? బుద్ధిహీనుని ఫలితాలను కలిగి ఉన్నామా? ప్రభా, మేము వివేకుని ఫలితం, వివేకుని స్వభావం కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. బుద్ధిహీనుని స్వభావం, బుద్ధిహీనుని ఫలితంలో జీవిస్తుంటే సరిచేయండి. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు దయచేయమని ఈ మాటలు అందించినందుకు ప్రభా మీకు వందనాలు తెలియజేస్తాం. మనవలనే యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.